ఒక ఊరిలో పురాతన శివాలయం ఉండేది. ఆ గుడిలో పెద్ద నాగుపాము ఉండేది. దానిని అందరూ శివనాగు అని పిలిచేవారు. ఆ పాము ఎప్పుడూ గుడి చుట్టూ తిరుగుతూ శివలింగాన్ని కాపాడుతూ ఉండేది. కాని అది ఎప్పుడూ ఎవ్వరికీ హాని చెయ్యదు. అక్కడ ఉండే ప్రజలకి ఒక నమ్మకం, ఈ పాము శివుడి ఆశీస్సులను పొంది ఉంది, శివలింగాన్ని కాపాడటమే దాని పని అని నమ్మేవారు. ఒకరోజు రాత్రి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు ఈ గుడిలో శివలింగంపై ఉన్న బంగారు ఆభరణాలని దొంగలిద్దాం అని అనుకుని ఆ రోజు రాత్రే దొంగతనానికి ఆ గుడికి వెళ్లారు. గుడి తలుపులు పగలగొట్టడం మొదలుపెట్టారు. అంతలో అక్కడే కాచుకుని ఉన్న పెద్ద నాగుపాము పెద్ద శబ్దంతో చీకట్లో నుండి బయటకొచ్చింది. వాళ్లకి భయం పట్టేసింది. పాము ముందుకు వచ్చి అడిగింది, మీరు గుడిలోకి ఎందుకు వస్తున్నారు? ఇది దేవుడి స్థలం, దీనిని కాపాడటం నా బాధ్యత అని బుసలు కొట్టింది. దొంగలు కోపంతో, ఓయ్ పాము, నువ్వు ఏమి చెయ్యలేవు, వెళ్ళిపో, లేక మేమే నిన్ను అంతం చేస్తాం అని బెదిరించారు. అప్పుడు పాము ఇలా చెప్పింది, నేను మిమ్మల్ని క్షణంలో అంతం చెయ్యగలను, కాని దారి తప్పి తప్పులు చేసే వాళ్లకి బుద్ధి చెప్పే బాధ్యత ఆ దేవుడు నాకిచ్చాడు. మర్యాదగా నా మాట విని చెడు చెయ్యటం మానేయండి, లేదంటే అని ఆ పాము ఒక్కసారిగా రాకాసి పాములా మారిపోయింది. ఒక దొంగను తన తోకతో పట్టుపట్టింది, ఇంకొక దొంగను విసిరికొట్టింది. మిగిలిన ఇద్దరూ పారిపోయారు. దొంగలు మన్నించమని పామునడిగారు. అప్పుడు ఆ పాము, దేవుడి చోటును కాపాడటం, మంచిని రక్షించటం, చెవిను తప్పించటం ఇదే నా పని, పాపం చెయ్యకండి, మిమ్మల్ని ఎవరూ చూసుకోవలసిన అవసరం ఉండదు. మనిషికి మంచి హృదయం ఉంటే దేవుడే అంచనంగా కాపాడతాడు. బంగారం సంపాదించాలనే ఆలోచన కన్నా మంచి మనసు సంపాదించండి. మన మంచితనం, మన నిజాయితీ ఇవే మన నిజమైన ధనం. ఒక బాబు చేసిన అల్లరి చూసి ఊరంతా షాక్ కి గురయ్యింది. బెలూన్లతో ఆకాశంలోకి ఎగిరిపోయాడంటే నమ్మగలరా? పక్క ఊర్లో ఒక బాబు ఉండేవాడు. పేరు అల్లరి బంటు. చూడ్డానికి చిన్నోడే, కాని ఎప్పుడూ తోటివాళ్లని ఎగతాళి చేయడం మరియు ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తాడు. ఒకరోజు స్కూల్లో అందరూ బెలూన్లని రమేష్ బర్త్డే కోసం తెచ్చారు. అప్పుడే అల్లరి బంటుకి ఓ పిచ్చి ఐడియా వచ్చింది. చాలా బెలూన్లు ఉన్నాయి, పట్టుకుని వెళ్లిపోతే రమేష్ ఏడుస్తాడు కదా అని అన్నింటినీ పట్టుకుని వెళ్లిపోతాడు. 50కి పైగా బెలూన్లు నడుమకి కట్టి ఊరంతా తిరుగుతున్నాడు. రమేష్ ఏడుస్తూ కూర్చున్నాడు. ఆకస్మికంగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది. ఒక పెద్ద గాలి వచ్చి ఆ బెలూన్లతో పాటుగా బంటుని గాల్లోకి లాక్కునిపోయింది. అతను భయంతో అరుస్తున్నాడు. అలా గాల్లో తెలుతూ చివరికి ఒక పెద్ద చెత్త కుప్ప మీద పడిపోయాడు. అదంతా చూస్తున్న పిల్లలు బాగా నవ్వారు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. ఆ రోజు నుండి ఎవరికీ తన వల్ల ఇబ్బంది జరగకుండా చూసుకున్నాడు. వినోదం హద్దులు దాటితే ప్రమాదమే అవుతుంది అనే పాఠం నేర్చుకున్నాడు. ఇలాంటివి మీ చుట్టూ ఎప్పుడైనా జరిగాయా? మీకెవరైనా అల్లరి బంటు గుర్తొస్తున్నారా? కింద కామెంట్ చేయండి. దట్టమైన అడవిలో ఒక ఆవు తన దూడతో నడుచుకుంటూ వెళుతోంది. అప్పటికే సాయంత్రం కావచ్చింది. ఆవు వేగంగా కదులుతూ తన పిల్లను దగ్గరగా ఉండేలా చూసుకుంటోంది. అదే సమయంలో అడవిలోకి ఓ తోడేలు చొరబడుతోంది. ఆవుని దూడని చూస్తోంది. చూసిన మొదటి క్షణంలోనే ఒక్కసారిగా దూడ పైకి ఎగిరింది. ఆవు వెంటనే తన కొమ్ములతో విసిరికొట్టింది. దూడ చాలా భయపడింది. ఆవు ధైర్యం చెప్పి ఆ తోడేలుతో పోట్లాడుతోంది. తాను అలసటతో ఉన్నా, భయం ఉన్నా, ఎదుర్కొనే శక్తి లేకపోయినా సరే దానికి తల వంచలేదు. 2 రోజులు గడిచిపోయాయి. ఆవు మేఘంలా గర్జిస్తూ దూకుతోంది. రక్తాలు కారుతున్నా సరే పోరాడుతూనే ఉంది. దూడ భయంతో వెనక్కి వెళుతోంది. ఆకలికి తట్టుకోలేకపోతోంది. ఆవు తన బిడ్డని చూసి తోడేలుతో ఇలా అన్నది, బిడ్డకి ఆకలవుతోంది, కాసిన్ని పాలిచ్చేసి మళ్ళీ వచ్చేస్తా అని ప్రాధేయపడింది. తోడేలు సరే అంది. పాలు తాగుతున్న దూడతో, ఈరోజు నేను తిరిగి రాకపోవచ్చు, జాగ్రత్తగా ఉండు నాన్నా అని చెప్పింది. దూడ తల్లి ఒడిలోకి వెళుతోంది. పాలు తాగటమైన తరువాత ఆవు దీనంగా తోడేలు దగ్గరికి వెళ్లి, ఓ మిత్రమా, నా దూడని ఏం చెయ్యకు, నన్ను తిని నీ ఆకలి తీర్చుకో అని పలికింది. తోడేళ్లు తన తప్పు తెలుసుకుని ఆ మాతృమూర్తిని క్షమించమని వేడుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆ ఆవు సంతోషంతో తన దూడని దగ్గరగా తీసుకుని గుండెలకి హత్తుకుంది. ఇద్దరూ ఆనందంగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఆ ఆవుకి ఒక లైక్ కొట్టండి.
ఒక అడవిలో ఓ పిల్లకోతి ఉండేది. తన తల్లి చాలా వృద్ధురాలు, ఆరోగ్యం కూడా బాగాలేదు. పైగా పెద్ద పెద్ద చెట్టు కొమ్మలెక్కి పడుకోవడం తల్లికి చాలా కష్టమయ్యింది. పిల్లకోతి తల్లిని చూస్తూ దుఃఖించేది. ఏమైనా చెయ్యాలి, నా అమ్మ సుఖంగా నిద్రపోవాలి అని భావించింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా మంచి మంచం కట్టేస్తా అనుకుంది. కాని తగిన పరికరాలు లేవు. ఎలా చెయ్యాలో తెలియదు. పాపం చిన్న కోతి పట్టుదలతో ఒకసారి చూసేద్దాం అనుకుంటూ ఊరంతా తిరగసాగింది. మనుషులు తన దూరంగా ఉన్నా కూడా కొట్టేవాళ్లు. కాని ఆ పిల్ల కోతికి భయమేమీ లేదు. తల్లికి మంచం కావాలి, ఖచ్చితంగా చేస్తా అన్న ఆత్మవిశ్వాసం. చివరికి ఊరి చివరన ఓ వడ్రంగి కర్రలు కొట్టుతూ మంచం తయారు చేస్తుండడం చూసింది. ఆ వడ్రంగి పనిని దగ్గరగా చూస్తూ ఏ విధంగా కర్రలు కలుపుతారు, ఎలా తయారు చెయ్యాలి అన్నది పూర్తిగా గ్రహించింది. అదే ఉత్సాహంతో ఇంటికి వెళ్ళింది. తన చిన్న చేతులతో చెట్టు కొమ్మలు, తాళపాకలు, తీగలు తెచ్చింది. ఒళ్లంతా నొప్పులతో బాధ పెడుతోంది. కాని ఆ దృఢ సంకల్పం తగ్గలేదు. చివరికి ఉదయమయ్యేసరికి ఓ అద్భుతమైన చిన్న మంచం సిద్ధం చేసింది. తల్లి కోతిని ఆ మంచం మీద పడుకోబెట్టింది. తల్లి ముఖం సంతోషంతో నిండిపోయింది. తల్లికి కన్నీళ్లు వచ్చాయి. పిల్ల కోతి ముఖంలో చిరునవ్వు. ఇక మీదట నీకు కష్టం లేదమ్మా అంటూ తలపై ముద్దు పెట్టింది. ప్రేమ ఉంటే మార్గం కనబడుతుంది, పట్టుదల ఉంటే అసాధ్యమనేది సాధ్యమవుతుంది. ఇలాంటివి మిస్ కావద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోతికి కంప్యూటర్ నేర్పిస్తే. అల్లరి చింటూ కథ. ఒకానొక అడవిలో చింటూ అనే ఓ మహా అల్లరి కోతి ఉండేది. ఒకరోజు ఆ అడవి పక్కనే ఉన్న ఓ సైంటిస్ట్ ల్యాబ్లోకి దూరింది. అక్కడ రంగురంగుల లైట్లు వెలుగుతున్న కంప్యూటర్ని చూసి అవాక్కయ్యింది. ఆ సైంటిస్ట్ చింటూ తెలివిని చూసి ఆశ్చర్యపోయి దానికి కంప్యూటర్ నేర్పించడం మొదలుపెట్టాడు. చింటూ చాలా వేగంగా నేర్చుకుంది. మౌస్ పట్టుకోవడం, కీబోర్డు టైప్ చేయడం, ఇంటర్నెట్లో వీడియోలు చూడటం అన్నీ నేర్చేసుకుంది. మొదట్లో అంతా బాగానే ఉంది. అడవిలో ఎక్కడ పండ్లు ఉన్నాయో మ్యాప్స్లో చూసి మిగతా కోతులకు చెప్పేది. కానీ నెమ్మదిగా చింటూ ఇంటర్నెట్లో ఫేక్ న్యూస్లు సృష్టించడం మొదలుపెట్టింది. అడవిలో భారీ ఎత్తున అరటి పండ్లు పడుతున్నాయి, అందరూ ఫలానా చోటికి రండి అని తన సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెట్టేది. పాపం అమాయక జంతువులు అవన్నీ నమ్మి ఆశగా ఆ ప్రదేశానికి వెళ్లేవి. అక్కడ ఒక్క పండు కూడా లేకపోవడంతో నిరాశగా వెనక్కి వచ్చేవి. అంతేకాదు, ఆన్లైన్ గేమ్స్ ఆడటంలో మునిగిపోయి అడవికి కాపలా కాయడం మర్చిపోయింది. ఒకసారి దొంగలు అడవిలోకి ప్రవేశించి కొన్ని అరుదైన పువ్వులను దొంగిలించారు. చింటూ మాత్రం ఓ బనానా గేమ్ ఆడుతూ బిజీగా ఉంది. ఒకరోజు చింటూ చేసిన ఒక పెద్ద అల్లరి వల్ల అడవిలో పెద్ద గందరగోళం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు సింహం గుహ దగ్గర ఉచితంగా తేనె పంపిణీ అని పోస్ట్ పెట్టింది. సింహం గుహ దగ్గరికి తేనె కోసం ఎలుగుబంట్లు, నక్కలు, ఇతర చిన్న జంతువులు పరుగు పరుగున వెళ్లాయి. సింహం నిద్రలేచి ఈ గుంపుని చూసి కోపంతో ఊగిపోయింది. పెద్ద గొడవ జరిగింది. అప్పుడు అడవిలోని పెద్దలు చింటూని పిలిచి గట్టిగా క్లాస్ పీకారు. టెక్నాలజీ అనేది మంచి కోసమే చింటూ, దాన్ని ఇలా తప్పుగా వాడుతూ అల్లరి చేస్తే అందరికీ నష్టమే అని గద్దించారు. తన తప్పు తెలుసుకున్న చింటూ చాలా బాధపడింది. ఆ రోజు నుండి చింటూ కంప్యూటర్ని మంచి పనులకే ఉపయోగించడం మొదలుపెట్టింది. అడవిలో దారి తప్పిన వారికి సహాయం చేయడం, కొత్త మొక్కల గురించి నేర్చుకోవడం, ప్రమాదాలను ముందుగానే గుర్తించి చెప్పడం వంటి పనులు చేసింది. అడవిలో మళ్లీ శాంతి వెల్లివిరిసింది. చూసారా మిత్రులారా, టెక్నాలజీ అనేది ఒక సాధనం మాత్రమే. దాన్ని ఎలా వాడుతామన్నది ముఖ్యం. మనం మంచి కోసం వాడితే ప్రయోజనం, లేదంటే చింటూలాగే సమస్యలు సృష్టించుకుంటాం. ఈ కథ నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో చూసిన ఫేక్ న్యూస్ ని నిజమని నమ్మారా? కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. ఇలాంటివి మిస్ కావద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓ పెద్ద నాగుపాము ఉండేది. దాని పొడవు సుమారు 100 అడుగులుండేది. నేనే ఈ అడవికి రాజుని, నన్నెవడడుగుతాడు అని రోజూ దూకుడుగా తిరుగుతూ చిన్న జంతువులను, రైతులను భయపెట్టేది. ఒకరోజు రాము అనే రైతు నాగుపాము అల్లరి చూసి ఎలాగైనా పొగరు తగ్గించాలి అనుకున్నాడు. తన పొలం చుట్టూ మెరిసే పదునైన పొడవైన కంచె వేశాడు. ఆ కంచె కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. మరుసటి రోజు పాము ఎప్పటిలాగే వచ్చి పొలంలో అడ్డంగా పడుకోవాలని చూసింది. కానీ కంచె దాని పడకకి తగిలి ముందుకు కదలలేక వెనక్కు పోలేక 2 రోజులు అల్లాడిపోయింది. పాము తల వంచింది. గర్వంతో కాదు, వినయంతో బ్రతకాలి అని తెలుసుకుంది. జాలిపడిన రాము తనని వదిలేశాడు. ఎంత పొడవుండినా, ఎంత బలముండినా గర్వం ఒకరోజు తలదించేలా చేస్తుంది. వినయమే నిజమైన బలం. ఇలాంటివి మిస్ కావద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
2 పెద్ద పులి పిల్లలను తెచ్చుకుని ఒక పిల్లి తన పిల్లల్లా భావించి పెంచుకుంటుంది. ఆ పిల్లి వాటికి ఆకలి వేయకుండా నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇలా ఉండగా పెద్ద పులి తన పిల్లల కోసం అడవిలో తిరుగుతూ వాటిని వెతుకుతుంది. అయితే పిల్లి వాటిని తీసుకెళ్లిందని గ్రహిస్తుంది. మొదట ఆ పులి కోపంతో పిల్లి మీద దాడి చేయడానికి వస్తుంది. కాని పిల్లి ప్రేమను, గాఢమైన శ్రద్ధను చూసి తన మనసు మార్చుకుంటుంది. తరువాత ఆ పులి తన పిల్లలను తిరిగి ఆ పిల్లికి అప్పగిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లి కన్నా మెరుగ్గా వాటిని తాను చూసుకోలేనని తెలుసుకుంది. తాను మళ్లీ అడవిలోకి వెళ్లిపోతుంది. ఆ పెద్ద పులి పిల్లి కోసం తన పిల్లల్ని త్యాగం చేసింది. ఆ పెద్ద పులికి ఒక లైక్ కొట్టండి. కొన్ని రోజుల క్రితం ఓ వేటగాడు పులి కోసం ఒక గుర్రాన్ని ఎరగా వేశాడు. పులి దగ్గరికి వస్తుంటే ఆ గుర్రం భయపడసేదు. ఆ పులికి ఇలా సిగ్నల్ ఇచ్చింది, రావద్దు, ఇక్కడ ప్రమాదముంది అని. పులి ఆగిపోయింది. ప్రాణం కాపాడినందుకు మనసులో థాంక్స్ చెప్పుకొని అడవిలోకి వెళ్లిపోయింది. ఒకరోజు ఆ పులి చాలా తీవ్రమైన ఆకలితో బాధపడుతోంది. 3 రోజులుగా తిండి దొరకలేదు. ఇంకా కాసేపు ఆగితే బ్రతకడం కూడా కష్టమే అన్నట్టుగా ఉంది. అదే సమయంలో దూరంగా ఒక గుర్రం కనిపించింది. చాలా ఆశతో పులి దాని మీద ఎగబడింది. కాని దూకే క్షణంలో ఒక్కసారిగా ఆగిపోయింది. తన ఎదుక ఉన్నదెవరో గుర్తొచ్చింది. ఒకప్పుడు తన ప్రాణాన్ని కాపాడిన గుర్రం. దాని నిజాయితీని, దాని నిశ్శబ్ద హెచ్చరికను తడబడకుండా గుర్తుపెట్టుకున్న పులికి ఆకలి కంటే కృతజ్ఞత పెద్దగా అనిపించింది. పులి శాంతంగా వెనుతిరిగింది. గుర్రం ఆశ్చర్యంగా చూసింది. సంతోషంగా, నేస్తమా, దగ్గర్లో ఓ హైనా సంచరిస్తోంది అని దారి చూపించింది. పులి తన ఆకలికి తగిన వేట కోసం దాన్ని వెంబడించింది. ఆ రోజు నుండి ఆ గుర్రం, పులి స్నేహితులుగా మారిపోయారు. నీవు చేసే సహాయం అవసరం వచ్చినప్పుడు నిన్నే కాపాడుతుంది. స్నేహం, నమ్మకం, కృతజ్ఞత ఇవి జంతువులలో ఉన్నాయంటే మనుషుల్లో ఎందుకుండకూడదు? మీరు కూడా ఇతరులకి సహాయం చేయండి. రామయ్య అనే రైతు దగ్గర ఓ కోడి ఉండేది. ఆ కోడి రోజులో ఒక్క గుడ్డు కూడా పెట్టేది కాదు. అప్పుడు ఆ రైతు ఓ మందు తెచ్చాడు. ఇప్పుడు కోడి ప్రతి నిమిషానికో గుడ్డు పెట్టడం మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా గుడ్లే గుడ్లు. రామయ్య భయపడి ఇంకో మంది ఇవ్వగానే గుడ్లు ఆగిపోయాయి. కాని కోడి చనిపోయింది. ఏది అయినా మితిమీరితే శాపమే అవుతుంది అని రైతు తెలుసుకున్నాడు. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఒక అందమైన అడవిలో జంతువులందరూ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక క్రూరమైన సింహం ఆ అడవిలోకి వచ్చింది. అది అక్కడ తన ఇష్టానుసారం జంతువులను వేటాడడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఒక్కో జంతువును పట్టుకుని తినడం మొదలుపెట్టింది. అడవి మొత్తం భయంతో వణికిపోయింది. ఒక్కొక్కటి దాక్కోవడం మొదలుపెట్టాయి. ఎవ్వరికీ ఎవ్వరిమీద నమ్మకం లేదు. అప్పటికి ఆ జంతువులలో ఐక్యత లేకపోవటం చూసి ఓ తెలివైన కోతి ముందుకు వచ్చి ఇలా చెప్పింది, మనం అందరం కలిస్తే ఏదైనా చేయగలం, భయపడకండి అని. అప్పుడు ఏనుగు, ఓహో, అదైతే గొప్ప ఐడియా అని అంగీకరించింది. కందిరీగా, మొసలి, కాకి, కుందేలు అందరూ ఓ ప్లాన్ వేశారు. కోతి చెట్టుపై ఎక్కి సింహాన్ని పైకి రమ్మని రెచ్చగొట్టింది. కాకి దాని కళ్లలో పొడిచింది. కుందేలు ముందు గొయ్యి త్రవ్వి రెడీ చేసింది. ఏనుగు తన్నింది. మొసలి దాన్ని గుంతలో పడగొట్టి పట్టేసింది. సింహం భయంతో అడవిని విడిచి పారిపోయింది. జంతువులన్నీ ఆనందంతో ఎగిరి గేంతులేశాయి. అందరూ కలిసి ఆనందంతో ఐకమత్యమే మహాబలం, కలసి ఉంటే కలదు సుఖం అంటూ కలసి పాట పాడారు. ఒక పాము కంగారుగా శివాలయంలోకి చేరింది. భయంతో ఓ భక్తునిపై దాడి చేసింది. అది చేసిన పనికి శివుడు వేసిన శిక్ష ఏంటి అనేదే ఈ కథ. ఒకరోజు ఓ పాము మెల్లగా ఒక శివాలయంలోకి చొరబడింది. ఆ సమయంలో ఓ భక్తుడు శివుడికి నమస్కరించేందుకు వచ్చాడు. ఆ భక్తుణ్ణి చూసి భయంతో ఆ పాము దాడి చేసింది. శివుడు ఆ పాపం చూసి కోపంతో ప్రత్యక్షమయ్యాడు. ఓ పాపిష్టి సర్పమా, ఇది దేవాలయం. ఎంత పాపము చేశావో తెలుసా? అమాయకుడైన నా భక్తుణ్ణి గాయపరిచావు. ఇక ఇక్కడ నీకు స్థానం లేదు. ఇంక ఎప్పటికీ ఈ ఆలయానికి బయటే ఉండాలి
అయితే ఆ పాము ఏడుస్తూ ఇలా చెప్పింది, నేను మీ భక్తుణ్ణి గాయపరచాలని కాదు, కంగారులో అనుకోకుండా జరిగిపోయింది. నన్ను క్షమించండి స్వామి, ఒక అవకాశం ఇవ్వండి. అవకాశమా? అయితే విను. 100 మందికి అన్నదానం చెయ్యి. అప్పుడు ఈ భక్తుడు మళ్లీ జన్మిస్తాడు. అప్పుడే నీ శాపం తొలగుతుంది. శివుని అనుగ్రహంతో పాముకి చేతులు వచ్చాయి. విపరీతంగా కష్టపడింది. ఓకో రోజు ఓకో చోట ఒక్కో అతిథికి అన్నదానం చెయ్యసాగింది. 100వ వ్యక్తికి అన్నం పెట్టిన రోజు శివుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఆనందంగా ఆ పామును చూసి శాపాన్ని తొలగించాడు. ఇప్పుడు తను సంతోషంగా ఆలయంలోకి అడుగుపెట్టింది. నీతి, నిజాయితీ, మార్పు ఉన్న చోట దైవం ఎప్పుడూ ఉంటాడు. శివుని కృప మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కథ మీ హృదయాన్ని తాకిందా? అన్నదానం మహత్యాన్ని మీరు నమ్మారా? అయితే ఓ మంచి మనసుతో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆవు రోజూ ఒక చెరువు నిండా పాలిస్తుందని నమ్మగలరా? ఆ పాలు కేవలం ఒక ముసలి అవ్వతో ఉన్నప్పుడు మాత్రమే ఇస్తుందట. కాని దానిని బాధ పెట్టిన వాడికి ఎప్పటికైనా ఎదురయ్యేది పశ్చాత్తాపం మాత్రమే. ఒక చిన్న గ్రామం. అక్కడ ఓ ప్రత్యేకమైన ఆవు ఉంది. ఆ ఆవు రోజూ ఓ చిన్న చెరువు నిండా పాలిస్తుంది. ఆ పాలతో జీవనం సాగించేది ఓ ముసలమ్మ. తాలు పాలు తాగి ఆరోగ్యంగా ఉంటుంది. ఆమె ఇంటి చుట్టూ పాలతో నిండిన చెరువు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవడు ఆ ఆవుని అమ్మమనడం గాని కొనమనడం గాని ప్రయత్నించలేదు. కాని ఓ వ్యక్తికి మాత్రం ఆ ఆవు పైన కన్నుపడింది. ఈ ఆవు నాకుంటే నేనే లక్షాధిపతిని అవుతాను అనుకున్నాడు. ఆ ముసలమ్మ పడుకునే సమయం చూసుకుని బలవంతంగా ఆ ఆవుని పట్టుకుని తీసుకెళ్లాడు. ఆ రోజు నుండి ఆవు పాలు ఇవ్వడం మానేసింది. అతడు ఎంత ప్రయత్నించినా ఆ పాలు రావడం లేదు. అప్పుడు అతనికి ఒక గొప్ప నిజం అర్థమైంది. ఆ పాలు ఆ ముసలమ్మ ప్రేమతో వచ్చేవి. ఆ ముసలమ్మకు ఆవుపై ఉన్న అనురాగమే ఆవును కామధేనువులా మార్చింది. తన తప్పు తెలుసుకున్నాడు. ఆమె ప్రేమ గొప్పదని అర్థం చేసుకున్నాడు. తల వంచి ఆ ఆవుని ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. మనకు జీవితంలో డబ్బు కంటే బంధాలు, ప్రేమ, అనురాగం ఎంతో గొప్పవి. ప్రేమతో కూడిన జీవితం సంపదల కంటే విలువైనది. ఈ కథ మీకు నచ్చిందా? మనిషికి ప్రేమ ఎంత ముఖ్యమో అర్థమయ్యిందా? అయితే ఓ మంచి మనిషిగా మీరు కూడా స్ప్రెడ్ చెయ్యండి. ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు. ఆయన దగ్గర 100 బాతులు ఉండేవి. ఆ బాతులు ఆరోగ్యంగా చక్కగా గుడ్లు పెడుతూ మంచి లాభాలని ఇచ్చేవి. రైతు ఎంతో సంతోషంగా జీవించేవాడు. కాని అత్యాశ అన్నది ఎప్పుడూ శాంతించదు కదా. ఒక రోజు దారిలో నలుగురు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ రైతుని ఆ బాతుల్ని చూశారు. వెంటనే వాళ్లలో ఒకడు దగ్గరకు వచ్చి చెప్పాడు, రైతుగారు, మీ బాతులకు ఇప్పుడు మంచి ధర చెప్పుతాను. వీటిని అమ్మేసుకుంటే ఆ డబ్బుతో మరో 200 బాతులు కొనుగోలు చేయవచ్చు. అత్యాశ ఎక్కువైన రైతు ఆశగా అడిగాడు, అది ఎలా సార్? వాడు చెప్పాడు, ఊరికి కొత్తగా ఓ వ్యాపారి వచ్చాడు. ఆయనకి ఈ బాతులు నువ్వు ఒప్పుకుంటే నేను మాట్లాడతాను. ఒక్కసారి అమ్మేసి డబ్బు తీసుకుంటే ఇక జీవితమంతా రాజుగా ఉంటావు. రైతు ఏమో ఆశతో ముక్కు మూసుకున్నట్టు గుడ్లతో సహా తన 100 బాతుల్ని ఆ వ్యాపారి బండ్లో పెట్టేశాడు. వాడు రైతుకి ఓ మూట ఇచ్చి చెప్పాడు, నీకు కావలసినంత డబ్బు ఈ మూటలో ఉంది. ఆ నలుగురు బాతులతో సహా వెళ్లిపోయారు. తరువాత రైతు ఆ మూటను ఇంట్లోకి తీసుకుని పోయి ఆనందంతో ఆ మూటను తెరిచాడు. అంతే సంగతులు. రైతు కళ్ళు తిరిగి పడిపోయాడు. అందులో డబ్బు లేదు, అన్నీ కాగితం ముక్కలే. రైతు చాలా బాధపడ్డాడు. తరువాత అర్థం చేసుకున్నాడు, అత్యాశకి పోతే ఉన్నదానిని కూడా పోగొట్టుకుంటాం. చివరగా రైతు తల పట్టుకుని బాధపడి ఇలా మీకు చెప్పమన్నాడు, ఎప్పుడూ ఉన్నది చాలు అనుకోవాలి. ఆశ ఉండొచ్చు కాని అత్యాశ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చి ఊరంతా నీటిమయమైపోయింది. వర్షం కురుస్తోంది. చెట్లు కూలిపోతున్నాయి. అలాంటి పరిస్థితిలో ఓ చిన్న పాప నీటిలో చిక్కుకుని ఏడుస్తోంది. భయంతో అరుస్తోంది. చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించడం లేదు. అప్పుడు అక్కడే ఉన్న ఓ చిన్న కుక్కపిల్ల ఆ పాపని చూసింది. చిన్న కళ్లతో అర్థం కాని కంగారుతో చుట్టూ చూసింది. ఎవరైనా రాకపోతారా అనే ఆశతో ఎదురుచూసింది. కాని ఎవ్వరూ రావడం లేదు. ఒక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆ కుక్కపిల్ల నీటిలోకి దూకింది. తన ప్రాణాల కంటే ఆ పాప ప్రాణమే ముఖ్యమైంది. నీటి ప్రవాహం చాలా బలంగా ఉంది. ఆ కుక్కపిల్ల కూడా మునిగిపోతోంది. సరిగ్గా అదే సమయానికి రక్షణ బృందం అక్కడికి వచ్చింది.
వెంటనే వాళ్ళు నీటిలోకి దూకి ఆ పాపని కుక్కపిల్లని బయటికి తీయగలిగారు. తరువాత ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు. మరుసటి రోజు ఆ కుక్కపిల్ల ఆ చిన్న పాప కలిసి రక్షణ బృందానికి పూల బొకే ఇచ్చి థాంక్స్ చెప్పారు. వారు ఆనందంతో కన్నీర్లు పెట్టుకుని వాళ్ళని దగ్గరికి తీసుకున్నారు. ఇక మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, ప్రేమకి, దయకి జాతి, మతం, భాష, జంతువ, మనిష అనే తేడా లేదు. ఒక చిన్న పక్షి జీవితంలో ఊహించని సంఘటన. ఒక చిన్న తప్పుతో అది తన 2 కాళ్లు కోల్పోయింది. అది ఆ రోడ్డుపైన పడి ఉండగా ఎవ్వరూ చూడలేదు. కాని అనుకోని సహాయం ఒకటొచ్చింది. ఎవరనుకుంటారు? ఈ కథలో హీరో ఓ కుక్క. ఒక పావురం చాలా అల్లరి చేస్తూ రోడ్లపైన ఆటలాడుతూ ఉంది. ఓ కారు వేగంగా వచ్చి పావురాన్ని తాకింది. దెబ్బ తగిలి రక్తంతో తడిసి రోడ్డు మీద ఒంటరిగా పడి ఉంది. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కుక్కకి కన్నీళ్లు ఆగలేదు. ఆ కుక్క దాన్ని నోటితో జాగ్రత్తగా తీసుకుని దగ్గరలోని పక్షుల ఆస్పత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు కాళ్లు కాపాడలేకపోయారు, కాని జీవితం మాత్రం కాపాడారు. ఆ సంఘటన తరువాత ఇద్దరూ విడదీయలేని స్నేహితులయ్యారు. పావురం ఇక ఎగరలేకపోయినా తన మిత్రుడితో జీవితం మళ్లీ మొదలుపెట్టింది. అయితే ఓ రోజు ఊహించని ప్రమాదం జరిగింది. కుక్క యొక్క పిల్లల్ని ఒక గ్రద్ద తీసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. కుక్క అమాయకంగా చూసి అరవడం మాత్రమే చేయగలిగింది. పావురం తన మిత్రుని బాధ చూసి భయపడకుండా ఆ గ్రద్ద దగ్గరికి వెళ్ళింది. తన మాటల్లో తేలిగ్గా చెప్పింది, నాకు నీ మీద కోపం లేదు, కాని ఆ కుక్కపిల్ల తన తల్లి దగ్గరే ఉండాలి. మనమందరం ఈ భూమి మీద కలిసి ఉండాలి. గ్రద్ద తన హృదయంలో కూడా జాలిని నింపుకుంది. ఆ కుక్కపిల్లని అక్కడే వదిలేసి ఎగిరిపోయింది. ఇలాంటివి మిమ్మల్ని ఆలోచనలో పడేస్తే ఒక్కసారి మీ లైక్తో, కామెంట్తో, షేర్తో మాకు మద్దతివ్వండి. అడవి చివరన ఒక దెయ్యాల లోయ ఉండేది. రాక్షసులకి అది ఇల్లు. ఆ అడవిలో ఒక ఆవు దారి తప్పి ఇల్లు వెతుకుతూ దూరంగా వెళ్ళిపోయింది. అలా వెళుతూ ఆ లోయకి చేరుకుంది. తొంగి చూస్తే లోయ కింద వందల కొద్ది రాక్షసులు కనిపించారు. చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళంతా ఆ ఆవుని చూసి అరుస్తూ పైకి వస్తున్నారు. ఆ ఆవు చాలా భయపడింది. కాని ధైర్యంతో లోయలోకి దూకి పరిగెత్తింది. ఎలాగోలా తప్పించుకుని బయటికి చేరింది. ఇంకో పెద్ద లోయ కనిపించింది. అయినా భయపడలేదు. దేవుణ్ణి ప్రార్థించి ముందుకి సాగింది. అప్పుడు ఆకాశంలో నుండి ఒక వెలుగు. దేవుడు ప్రత్యక్షమయ్యి వెంటనే తన చేతులతో ఒక వంతెనను ఆకాశం నుండి నిర్మించాడు. ఆవు ఆశ్చర్యపోయింది, కాని ధైర్యంగా ముందడుగు వేసింది. వంతెనపై నడుస్తూ కిందకి చూసింది. రాక్షసులు పైకి వస్తున్నారు. కాని ఆ వంతెన రాక్షసుడు పైకి వచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఆవు సురక్షితంగా లోయను దాటి అవతలికి చేరింది. ఆవు దేవుణ్ణి మనసులో పెట్టుకుని సంతోషంతో ఇంటికి వెళ్లే దారిని చేరుకుని వెళ్ళిపోయింది. ధైర్యంగా ఉండేవారికి దేవుడు మార్గం చూపుతాడు అని మనసులో భావించింది. సహనం ఉండి ధైర్యంగా ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. ఇలాంటివి మిస్ లీలాస్ లిటిల్ యానిమల్. చింటూ అనే ఒక చిన్న కుక్కపిల్ల ఉండేది. అది ఏం చేసినా ఊరంతా నవ్వేది. కారణం ఒక్కటే, వాడు చెప్పిన కలే వారికి నవ్వులాటగా ఉండేది. ఏదో ఒక రోజు నేను కారు కొంటా, దానిలో షికారికి వెళతా అంటూ ఊరంతా చెప్పేది. కాని అది విని అందరూ కుక్క కారు కొనడమేంట్రా బాబు, ఏంటి ఈ కుక్కకి పిచ్చి పట్టిందా అని అనేవారు. కాని చింటూ తనని తాను నమ్ముకుంది. రోజు టీ షాప్ లో పనిచేసేవాడు, బ్యాగులు మోసేవాడు. సంపాదించిన ప్రతి రూపాయి ఒక పెట్టెలో దాచుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత చూస్తే కారు కోనేంత సంపాదించాడు. ఆ రోజు ఊరిలో హడావిడి. ఓ కొత్త గ్రీన్ కార్ ఊరిలోకి వచ్చింది. కారు డోర్ ఓపెన్ అవుతుంది. అందరూ షాక్. అది ఎవరో కాదు, మన చింటూనే. ఎవ్వరూ నమ్మలేదు, కాని తన కలను తానే నిజం చేసుకున్నాడు. అందరూ చింటూని మెచ్చుకున్నారు. మీరు కూడా చింటూలానే సమయం వచ్చినప్పుడు మీ సత్తా చూపించాలి. ఇలాంటి నిజ జీవిత హీరోలు మీ చుట్టూ ఎవరైనా ఉన్నారా? కామెంట్ లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి.
ఒక రైతు నాటిన చిన్న మొక్క ఏకంగా 40 మందికి ప్రాణదాత అయ్యిందంటే నమ్మగలరా? ఆ చెట్టే లేకపోతే ఈ రోజు బస్సులోని వారి పరిస్థితి ఏంటి? ఒక ఏడాది క్రితం ఓ రైతు పొలం పని అయిన తరువాత టైం దొరికినప్పుడల్లా రోడ్డు పక్కన మొక్కలు నాటేవాడు. ఎవ్వడూ పట్టించుకోలేదు. ఒక పిచ్చోడి పని అనేవాళ్లు. కాని అతని మాత్రం ప్రతి మొక్కను తన కొడుకులాగా చూసుకునేవాడు. ఒక రోజు రాత్రి 11 గంటలకి ఓ బస్సు ఆ మార్గంలో వెళ్తోంది. డ్రైవర్కు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. బస్సు నేరుగా లోయ వైపు దూసుకుపోతోంది. అన్నీ అయిపోతాయనుకున్న తరుణంలో ఆ బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకంటే ఆ రైతు నాటిన చెట్టు దాన్ని అడ్డుకుంది. ఆ రైతు ఒక చెట్టుతో 40 ప్రాణాలని కాపాడాడు. ఎవ్వరూ ఊహించలేదు. ఒక చిన్న పని ఒక పెద్ద రక్షణగా మారింది. ఎవరైతే ఆ రైతుని పిచ్చోడని హేళన చేశారో వాళ్లే పొగుడుతున్నారు. ఒక మొక్క ఏం చేస్తోందో తెలుసా? రేపటి జీవితానికి ఆశ చూపుతుంది. ఇవి నిజమైన కథలు. ఇది మీ మనసును తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనందరం కలిసి మొక్కలు నాటదాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం. పిన్ లీలాస్ లిటిల్ యానిమల్. ఒకరోజు సాంబయ్య తన పొలంలో ఓ పాత కుండను చూస్తాడు. ఆ కుండలో బంగారు గుడ్లను చూసి అత్యాశకు పోయి వెంటనే ఇంటికి తీసుకెళ్తాడు. తన పెంపుడు పావురంతో కలిసి ఒక విషయం గమనిస్తాడు. సాధారణ గుడ్డును ఆ కుండలో వేస్తే అది బంగారంగా మారిపోతుంది. కాని ఒక రాత్రి ఒక పాము మరియు ఎలుక ఆ కుండలోకి చేరి మరుసటి రోజుకి వేలాది పాములు ఆ కుండలోంచి పుట్టుకొస్తాయి. సాంబయ్య భయంతో పరుగులు పెడతాడు. పాములు ఎలుకలు తరుముతుండడంతో ప్రాణాలు కాపాడుకోవటానికి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. కదలకుండా అలా భయంతో కాసేపు ఉండి అవన్నీ వెళ్లిపోయాక రైతు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కుండను మళ్లీ పొలంలో పాతేస్తాడు. బంగారం పోయినా మానసిక ప్రశాంతత పొందుతాడు. ఉచితంగా దొరికిందంటే ఆ సంపద ఎప్పటికీ మేలు చేయదు. ఇలాంటివి మిస్ కా లీలాస్ లిటిల్ యానిమల్. ఒక పల్లెటూరిలో రాజు అనే రైతు ఉండేవాడు. చిన్న పొలం, కొన్ని పశువులు, వాటితో పాటుగా కోడి, పావరం ఉండేవి. ఆ రైతు ప్రేమగా జాగ్రత్తగా వాటిని పెంచేవాడు. ఒకరోజు ఆ కోడి 10 గుడ్లు పెట్టింది. రైతు చాలా సంతోషించాడు. కాని ఆ కోడి తాను పెట్టిన గుడ్లను సరిగా చూసుకోకుండానే చనిపోయింది. రైతు లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. ఆ గుడ్లను తను ఎలా పిల్లలుగా మార్చాలో అర్థం కాలేదు. తన కన్నీళ్లతో నేలపై మౌనంగా కూర్చున్నాడు. అప్పుడు అక్కడ అదంతా చూస్తున్న పావురం బాధపడుతూ రైతు దగ్గరికి వచ్చింది. ఈ గుడ్లను నేను పొదుగుటాను, నీవు బాధపడవద్దు అని పలికింది. రైతు చాలా సంతోషించి పావురాన్ని దగ్గరికి తెసుకున్నాడు. రోజులు గడిచాయి. ఒకరోజు ఆ గుడ్లలో నుండి 10 కోడి పిల్లలు బయటికి వచ్చాయి. బుడిబుడి అడుగులతో ఆ పిల్లలు తిరుగుతున్నాయి. రైతు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన చేతిలోకి తీసుకుని ముద్దాడాడు. ఆ పావురం ఆ కోడి పిల్లలను ప్రేమగా పెంచింది. కొన్ని రోజుల తరువాత ఆ పిల్లలు పెరిగి పెద్దవి అయ్యాయి. అందరూ సంతోషంతో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటివి మిస్ లీలాస్ లిటిల్ యానిమల్. ఒక బాబు ఒక పావురం కలిసి మామిడి పండు రసం తాగారు. బాబుకి ఇంకా ఆకలి వెయ్యడంతో పావురాన్ని కొట్టాడు. భయపడి పావురం పండ్లు తెచ్చింది. బాబు పండ్లన్నీ తిన్నా ఆకలిగా ఉన్నాడు. దాంతో పావురం అతన్ని మామిడి తోటలోకి తీసుకెళ్ళింది. బాబు మామిడి పండ్లు తింటుండగా అది పావురం చూసి సంతోషపడింది. కాని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యకపోతే బాధపడుతుంది. లీలాస్ లిటిల్ యానిమల్. ఒక పావురం తన గూడుని ఒక పాత విమానంలో కట్టుకుని గుడ్లు పెట్టింది. పిల్లలు పుట్టాక ఆహారం కోసం బయటకు వెళ్ళింది. అయితే అదే టైంలో విమానాన్ని టేకాఫ్ చేసేశారు. తల్లి తిరిగి వచ్చేసరికి గూడు లేదు, పిల్లలు కనిపించలేదు. ఆమె గుండె పగిలిపోయింది. ఆమె రోజు తన పిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉంది. చాలా రోజుల తర్వాత ఆ విమానం మళ్లీ అక్కడికి వచ్చింది. అందులో తన పిల్లలను చూసి పావురం ఆనందంతో ఎగిరిపడింది. ఇప్పుడు ఆమె చెట్టు మీద కొత్త గూడు కట్టింది. ఇక మళ్లీ తప్పు జరగకూడదు కాబట్టి. ఇది చిన్న పక్షి కథ కాదు, ఓ గొప్ప పాఠం. ఇలాంటివి
Leela's little animal. ఊరికి దగ్గరగా ఉన్న అడవిలో ఒక చిన్న పాము ఉండేది. దానికి తల్లిదండ్రులు లేరు. ఒకరోజు ఆ పాము ఆకలిని భరించలేక నీరసంతో పడిపోయింది. కాసేపటికి అక్కడికి ఒక ఆవు దూడ ఆడుకుంటూ వచ్చింది. ఆ పామును చూసి జాలి వేసి తన పాలను నోటికందించింది. ఆ పాము కాసేపటికి తేరుకుని ఆ ఆవుకి కృతజ్ఞత తెలుపుతుంది. అప్పటి నుంచి ఆ ఆవే ఆ పామును కంటికి రెప్పలా కాపాడుతోంది. ప్రతిరోజు పాము వచ్చేది, ఆవు పాలు ఇస్తోంది. పాముని చిన్న బిడ్డలా చూసుకుంటోంది. చాలా రోజుల తర్వాత పాము పెద్దదైంది. కాని ప్రేమలో మాత్రం మార్పు లేదు. ప్రతిరోజు ఉదయం వస్తుంది, పాలు తాగుతుంది, ఆవు దగ్గర కొంతసేపు ఉండి వెళుతుంది. ఒకరోజు ఆవు బావిలోకి జారిపడింది. కాలికి గాయమైంది. అప్పుడు ఆ పాము గ్రామంలోకి వచ్చి కుర్రాళ్లకి పెద్దలకి అర్థమయ్యేలా చుట్టూ తిరుగుతుంది. మొదట అందరూ భయపడ్డారు. కాని ఆ పాము ఆవు దగ్గరికి తీసుకెళ్లినప్పుడు వాళ్లకు విషయం అర్థమైంది. అందరూ కలిసి ఆవుకి వైద్యం చేశారు. ఆవు కోలుకుంది. ఇప్పుడు ఆ పామును కూడా అందరూ ప్రేమగా చూస్తున్నారు. ఆ పాము ఆవు మధ్య బంధం ఒక నిజమైన స్నేహానికి గుర్తు. స్నేహాన్ని, బంధుత్వాలని మనమే పెంచుకోవాలి. దానికి భాష మరియు అందం అవసరం లేదు. మంచి మనసుండాలి చాలు. Leela's little animal. రాము ప్రతిరోజు అడవిదారిలో స్కూల్కి వెళుతుంటాడు. ఒకరోజు చెట్ల మధ్య చిన్న ఏనుగు ఏడుస్తూ కనిపించింది. తాను భయపడకుండా దగ్గరకు వెళ్లాడు. ఆ ఏనుగు కాళ్లకి ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతోంది. తన లంచ్లో ఉన్న అరటిపండు ఇచ్చాడు. మెల్లగా ముల్లిని తీసేశాడు. ఏనుగు థ్యాంక్స్ చెప్పింది. కొన్ని రోజులకు ఆ బాబు స్కూల్ నుండి వస్తుండగా పెద్ద పులి వచ్చి బాబును భయపెట్టింది. తినటానికి పైకి వస్తోంది. అకస్మాత్తుగా ఏనుగు పులిని తన తొండంతో దూడంగా విసిరికొట్టింది. బాబును తన తొండంతో ముద్దుగా తాకింది. మనం చిన్న సహాయం చేసినా జంతువులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాయి. Leela's little animal. ఇది కేవలం ఒక అడవి కాదు, జీవాలతో నిండిన ఒక ప్రపంచం. కాని మనం పడేసిన ప్లాస్టిక్ ఇక్కడ ప్రాణాలను అల్లకల్లోలం చేస్తోంది. తాను తినింది ఆహారమని అనుకుంది, కాని అది విషం. కొన్ని గంటల్లో ఆమె ఊపిరి ఆగిపోయింది. ఆమెకిద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్లకి తల్లి లేదు. వాళ్లు ఏం చేసినా ఆమెను మళ్లీ మేలు కోల్పలేరు. మన నిర్లక్ష్యం వన్యప్రాణుల మీద శాపంగా మారుతోంది. మీరు కేవలం ఓ బాటిల్ వేస్తున్నట్టు అనుకుంటారు, కానీ అది ఓ ప్రాణాన్ని తీస్తోంది. దయచేసి ఆలోచించండి. మీరు పడేసే ప్రతి ప్లాస్టిక్ ఇంకొక జీవికి హానికరం కావచ్చు. ఈ సత్యాన్ని తెలియజేయండి. ఇలాంటివి మిస్ కావద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.